అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? యశోద కైలాస్ పులగుర్త గారు రచించిన 'మనసు మురిసిన వేళ' అనే కథను విందామా? అనుపమ కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టింది. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, ఇంకా తనకు ఏమాత్రం అలవాటు కాని మనుషులు. భర్త శ్రీహరితో కూడా ఇంకా చనువు ఏర్పడలేదు. అయినా అనుపమ కొత్త మనుషులతో, కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఇమిడిపోయింది. అందరితో కలుపుగొలువుగా ఉంటుంది కనుకే అనుపమ తల్లి కూతుర్ని అత్తవారింటికి పంపిస్తున్నా ఏమాత్రం వ్యాకుల పడకుండా తన కూతురి సమర్థత పైన నమ్మకం పెట్టుకుంది. అనుపమ అత్తవారింటికి వచ్చాక 2-3 రోజులు వారింటి పద్ధతులను నిశితంగా గమనించింది. మామగారు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆడపడుచు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుకుంటుంది. మరిది బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అనుపమ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేస్తుంది. ఇంజనీరింగ్ తర్వాత బ్యాంకింగ్ పరీక్షలు రాసి అందులో సెలెక్ట్ అయ్యింది. భర్త అరబిందో ఫార్మాలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. తను ఉదయం 9 గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరుతుంది. శ్రీహరి 8ంటికల్లా వెళ్ళిపోతాడు. అత్తగారు ఉదయం పూట వంట చేస్తారు. ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తారు, ఎంతమంది లంచ్ బాక్స్ తీసుకెళ్తారు అన్న ఆలోచన ఉండదు ఆవిడకు. అనుపమ పుట్టింట్లో అయితే మరుసటి రోజుకి ఏ వంట చేయాలో, ఏ టిఫిన్ చేయాలో తల్లి ముందు రోజే రాత్రే ఆలోచించుకొని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ఇక్కడ అలా కాదు. ఏం చేయమంటారో మామగారిని అడుగుతారావిడ. ఆయనకు విసుగు. అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందరగా చేసేయలేరు. దాని ఫలితం ఎక్కువ ఎక్కువ వండేయడం. ఎవరు సరిగ్గా తినక వండిన దాంట్లో సగమంతా వేస్ట్ అయ్యేది. కొన్నాళ్ళు చూసి అత్తగారితో చెప్పింది, సాయంత్రం పూట వంట తను చేస్తానని. అనుపమకి పుట్టింట్లో వంట చేయడం అలవాటే. సాంప్రదాయ వంటలే కాకుండా కొత్త వంటలెన్నో తెలుసుకొని మరీ చేస్తుంది. పుట్టింట్లో తను అమ్మ వెనకనే తిరుగుతూ అన్నీ చేసేది. చేయడానికి ఉత్సాహం చూపేది. ఇక్కడ ఆడపడుచు అసలు వంటింట్లోకి అడుగు పెట్టదు. అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చిన్నా చితక పనులేవి చెప్పకపోవడం గమనించింది. వంటకు కావలసిన సరుకులు కూడా సరిగ్గా ప్లాన్ లేదు ఇక్కడ. ఇంట్లోకి ఏదైనా కావాలంటే ఎప్పటికప్పుడే తేవాల్సిందే. రోజు 10 సార్లు మామగారిని బజార్కి పంపుతారు ఆవిడ. ప్రతిరోజు ఉదయాన్నే 3 రకాల న్యూస్ పేపర్లు వస్తాయి. మామగారు తప్పించితే ఎవరూ న్యూస్ పేపర్ చూడనైనా చూడరు. పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేయడం, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా. లేనిపోని ఆర్భాటాలు, హంగులు ఇంటి నిండా. అందుకనే ఇంతవరకు సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయారు. వాళ్ళుంటున్న 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్కి 20,000 అద్దె. ఒక పద్ధతి ప్రణాళిక లేని సంసారంగా అనిపించింది అనుపమకి. తన పుట్టింట్లో నీ పద్ధతులకు, ఇక్కడ పద్ధతులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఆ రోజు 1వ తేదీ. శ్రీహరి అనుపమని పిలిచి ఇకపై నుండి ఇంటి వ్యవహారాలన్నీ ఆమెనే చూసుకోమంటూ ఎవరెవరికి ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పాడు. శ్రీహరి జీతం అనుపమ జీతంతోనే ఇంట్లో నెలంతా గడపాలని చెప్పాడు. వద్దన్న తండ్రి ప్రతి నెల 10,000 ఇస్తూ ఉంటారని, చెల్లెలికి తమ్ముడికి కాలేజ్ ఫీజులు ఆయనే కడతారని చెప్పాడు. ఇంకా నువ్వే ఈ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ అంటూ జోక్ చేశాడు. ఏం మీరు అంతా చూసుకుంటున్నారుగా హరి, ఏమైంది సడన్గా? అయినా నేను చూసుకోవడం ఏమిటి? నేను అసలకే పీసినారిదాన్ని. ప్రతిదీ శూల్య పరీక్షలు చేస్తాను. నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అంది అనుపమ. ఇంతటి వ్యవహారానికి సమస్యలు ఏంటి అను? ఏం మెయింటైన్ చేయలేవా మరి? అదేం కాదు, చేయలేక కాదు. మీకంటే ప్లాన్గా చేయగలను. కాకపోతే ఇంట్లో మనుషుల తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది. అది మన ఇంటి బాగోగుల కోసమే సుమా. అబ్బా, ఇదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా? అంతలా ఆలోచించడానికి? నేను అమ్మకి, నాన్నగారికి కూడా చెప్పేశాను. ఇక నుండి ఏది కావాలన్నా అనుపమకే చెప్పమని. నాకు వీలు కావడం లేదని. నాన్నగారు, అమ్మ సరేలేరా, కోడలు ఏమైనా పరాయి మనిషా అన్నారు. నా ఏటీఎం కార్డ్, బ్యాంక్ చెక్ బుక్స్ అన్నీ నీ బీరువాలో పెట్టాను. అన్నీ చూసుకో మరి అంటూ నిద్ర వస్తుందని బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. ఇంకా అనుపమ తను అనుకున్నట్లుగా తన ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టింది. మామగారిని మెల్లిగా అడిగింది, మామయ్య, మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతారు అని. ఆయన చెప్పగానే, మిగతావి ఎవరు చదవనప్పుడు అనవసరం కదా మామయ్య అంది. అవునమ్మా, నేను హరికి 2-3 సార్లు చెప్పాను కూడా, వాడు పట్టించుకోలేదు అన్నారాయన. వెంటనే ఆయన చదవని న్యూస్ పేపర్లను వేయొద్దని పేపర్ బాయ్కి చెప్పేసింది. నెలకు సరిపడా ఇంట్లోకి సరుకులు ఏం కావాలో అత్తగారిని అడిగి లిస్ట్ తయారు చేసింది.
పాలు కావలసిన వాటి కంటే అదనంగా 2, 3 పాకెట్లు తెప్పించడం, అవి వాడకపోవడం, విరిగితే బయట పారబోయడం చూసింది. వెంటనే పాల ప్యాకెట్లు తగ్గించేసి, అవసరం అనుకున్నప్పుడు అదనంగా తెప్పించసాగింది. అలాగే వాళ్ళు రెగ్యులర్‌గా వాడే మందులు కూడా నెలకి ఒకేసారి తెప్పించేది. కూరగాయలు కూడా వారానికి ఒకసారే తెప్పించేది. దాంతో మాటిమాటికి మామగారు సంచి తీసుకొని వెళ్ళడం తగ్గిపోయింది. అలాగే ముందు రోజు రాత్రే ఎవరెవరు టిఫిన్ తిని వెళ్తారో, లంచ్ బాక్స్ ఎవరెవరు తీసుకెళ్తారో కనుక్కొని మర్నాడు ఏమేమి తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది. కొన్ని కూరగాయలు ముందు రోజే రాత్రి అనుపమ తరిగి రెడీ చేసేది. సాయంత్రం పూట అనుపమ వంట చేస్తున్నప్పుడు ఆడపడుచు శిరీషను పిలిచి సరదాగా కబుర్లు చెబుతూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది. రాత్రిపూట అందరూ ఒకేసారి కలిసి కూర్చొని డిన్నర్ చేసేలా ఏర్పాటు చేసింది. దాంతో వండిన పదార్థాలు కాస్త ఎక్కువైనా అందరికీ తలో కాస్త సర్దేయడంతో మిగులు తగులు ఉండేది కాదు. ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతుందో, ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్ చేసేది. ఇలా ఇంట్లో చక్కని ప్రణాళికబద్ధమైన మార్పు వల్ల మామగారికి, అత్తగారికి వారు చేసే పనులలో వెసులుబాటు కనబడింది. అయితే ఇంత చక్కని మార్పుకి ఎవరిలోనూ స్పందన లేదు. అనుపమకి ఒక్కోసారి ఎంతో ఆశ్చర్యం కలిగేది. తను ఎంత బాగా వంట చేసినా ఇంట్లో ఎవరు స్పందించరు. చివరికి శ్రీహరి కూడా అతి మామూలుగా ఉంటారు. చాలా సహజం సుమ అన్నట్లుగా. స్టేట్ బ్యాంక్ వారి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బ్యాంక్ ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను కేటాయిస్తుంటే అనుపమ కూడా 400 గజాల స్థలానికి అప్లై చేయడం అలాట్ అవ్వడం జరిగింది. ఈ విషయం భర్త శ్రీహరితో చెప్పినప్పుడు ఆహా అలాగా అనేసి ఊరుకున్నాడు. ఏమిటి మనిషి, ఏ భావోద్వేగాలు లేవా అనిపించింది. నన్ను మెచ్చుకోమని కాదు కానీ నేను చేసిన పని మంచిదో కాదో అన్నది ఒక చిన్న మాట ద్వారా వ్యక్తం చేయొచ్చు కదా అనుకుంది. కొంతమంది అంతేనేమో అనుకుంటూ సరిపెట్టుకుంది. మరో 2 సంవత్సరాలలో ఆడబడుచు చదువు అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటుంది. మరిది సీఏకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈలోగా బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీలోని మెంబర్స్ అందరూ ఇల్లు కట్టుకోవాలని అనుకోవడంతో అనుపమ కూడా సొంత ఇంటి నిర్మాణం పైన మొగ్గు చూపింది. పైన 3 బెడ్రూమ్లు, కింద సింగిల్ బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్తో డూప్లెక్స్ హౌస్కు ఎస్టిమేషన్ వేయించింది. తన జీతం, శ్రీహరి జీతం పైన హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇల్లు కట్టుకోవచ్చని తెలుసుకొని శ్రీహరితో చెప్పింది. జీతంలో ఎక్కువ భాగం లోన్కి పోతే ఇంట్లో గడవడం కష్టమేమో కదా అన్నాడు. కొంతకాలం కాస్తంత టైట్గానే ఉంటుంది హరి. కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోక తప్పదు. కానీ ఇల్లు మన చేతికి వచ్చాక కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్న ఇప్పటి ఇంటి రెంట్ ఉండదు కదా. అయినా మీకెందుకు, నేను మెయింటైన్ చేస్తాను కదా అంది. దాంతో నీ ఇష్టం అంటూ అంత అనుపమ మీద వదిలేశాడు. మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావాల్సిన లోన్ కూడా శాంక్షన్ అయింది. అనుపమ చాలా ఆనందంగా ఈ విషయం శ్రీహరికి చెప్పగానే అవునా అన్నట్లు తల పంకించాడు. కొత్తిల్లు కట్టుకుంటున్నామన్న భావోద్వేగం అతనిలో ఏమీ కనబడలేదు. కానీ అనుపమ అంతరాత్మ మాత్రం అనుపమ భుజం తడుతూ చాలా మంచి పని చేస్తున్నావు అంటూ అభినందించింది. ఈలోగా అనుపమకి ఒక ప్రమోషన్ కూడా వచ్చింది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కు కష్టపడి ప్రిపేర్ అయి పాస్ అయినందుకు. ఈ సంతోషకరమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలని స్వీట్స్ కొనుక్కొని వస్తుంటే అనుపమ అంతరాత్మ అనుపమని నిలదీస్తూ ప్రశ్నించింది. పిచ్చి నీకు ప్రమోషన్ వచ్చినందుకు ఎవరు నిన్ను అభినందిస్తారని అంత ఉబలాటం అంటూ. నాకు నేనే అభినందించుకోవాలండి అంతరాత్మ గారు, మరి ఏం చేస్తామండి అంటూ సమాధానపరిచింది. ఏ భావోద్వేగం వ్యక్తపరచని మనుషులైనా ఇంట్లో ఎవరు చెడ్డవారు కాదు. తనను అభిమానిస్తున్నారు. తను ఏ పని చేసినా వంకలు పెట్టడం లేదు. అది చాలదా అనుకుందో క్షణం. కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది. అనుపమ ఆడపడుచుకి ఉద్యోగం రావడంతో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ రోజు శ్రీహరి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. భర్తను ఎప్పుడూ అంత ఉత్సాహంగా చూడని అనుపమ కారణమేమిటో అనుకుంది. కాఫీ అందిస్తుండగా శ్రీహరి చెప్పాడు. తనకు సీనియర్ సైంటిస్ట్గా ప్రమోషన్ వచ్చిందని, జీతం కూడా బాగా పెరిగిందని. అనుపమ అతి మామూలుగా అవునా అందేగాని ఏ మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేయలేదు. ఏమిటోయ్, ఇంత శుభవార్తకు రెస్పాన్స్ లేదు రాణిగారి నుండి అంటున్న శ్రీహరి మాటలకు ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఏ శుభవార్తలకైనా ఎవరికి వారే అభినందించుకోవాలండి మహాశయ అంటూ ఊడికించింది. చూడండి హరి, మీ దాకా వస్తే గానీ అర్థం కాలేదు. మీకు ప్రమోషన్ వస్తే నా నుండి కంగ్రాట్స్ ఆశించారు.
నేను చెప్పకపోయేసరికి నిరుత్సాహపడ్డారు. మరి నేను? నాకు ప్రమోషన్ వచ్చింది. నేను అనుకున్నవెన్నో సాధించాను. కనీసం ఒక చిన్న ప్రశంసను మీ నుండి ఆశించాను. కానీ ఎప్పుడు ఏ సందర్భంలోనూ యూ డిడ్ ఇట్ అన్న ఒక్క చిన్న మాట కూడా మీ నుండి వినలేదు. నా స్వభావమే అంత అని తప్పించుకోకండి. మీ ప్రమోషన్‌కి మీ కొలీగ్స్ మిమ్మల్ని అభినందిస్తుంటే మీకు సంతోషం కలగలేదా? మనం కష్టపడి చేసిన దానికి ఒక చిన్న రివార్డ్ వచ్చినా ఎవరికైనా ఉత్సాహం, స్ఫూర్తి కలగడం సహజం. మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండకూడదు హరి. పెళ్లికి ముందు గడిపిన జీవితం వేరు. భార్యగా నేను మీ జీవితంలోకి అడుగు పెట్టాక మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం మీరు కొన్ని పనులు చేయక తప్పదు. నేనైనా అంతే. మనం సాధించిన విజయాన్ని, శ్రమని మనం ఒకరినొకరం గుర్తించకపోతే మరెవరు గుర్తిస్తారు హరి? అంది నెమ్మదిగా. ఓహ్! సారీ అను. నాకు అర్థమైందిప్పుడు. మరెప్పుడు ఇలా జరగదు ప్రామిస్ అంటూ అనుపమని దగ్గరగా తీసుకున్నాడు శ్రీహరి. అనుకున్నట్లుగానే ఇల్లు నిర్మాణం పూర్తి అవడంతో గృహప్రవేశానికి ముహూర్తం నిశ్చయించుకున్నారు. అనుకోకుండా శిరీష పెళ్లి కూడా కుదిరిపోయింది. ఇంటి గృహప్రవేశం తర్వాత శిరీష పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. గృహప్రవేశం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే అనుపమ అత్తగారు అనుపమని పిలిచి తన మెడలోని 4 పెట్టెల చంద్రహారాన్ని కోడలి మెడలో వేస్తూ "ఇది నీకే తల్లి నా గుర్తుగా" అంటూ అనుపమ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. అత్తగారికి తన మీద ఉన్న ప్రేమకు అనుపమ కళ్ళు చెమర్చాయి. గృహప్రవేశానికి శ్రీహరి ఫ్రెండ్ ప్రభాకర్, అతని భార్య సునంద వచ్చి అన్ని పనుల్లో సాయం చేశారు. సునంద అనుపమతో "మీరు చాలా కేపబుల్ అంటూ మా వారు తరచుగా మీ గురించి చెబుతూ ఉంటారు అనుపమ. మీ వారు మీ గురించి మా వారితో చెబుతూ ఉంటారట. మీరు ఉద్యోగం చేస్తూ కూడా హౌస్ మేనేజ్మెంట్‌ను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారని, ప్లానింగ్‌లో మీకు మీరే సాటి అని" అంది. "అదేమీ లేదు సునంద. ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా ఉండి సహకరిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు" అంటూ చిరునవ్వు నవ్వింది. శ్రీహరి తన గురించి తన ఎదురుగా ఏమీ మెచ్చుకోకపోయినా స్నేహితులతో భార్య గురించి గొప్పగా చెప్పడం అనుపమని సంతోషపెట్టింది. ఇల్లు కట్టుకున్న ఆనందం కంటే భర్త ప్రశంస అనుపమ మనసుని ఎంతగానో మురిపించింది. తను ఎదుటివారి మెప్పుదల కోసం ఆరాటపడడం లేదు. ఒక చిన్న ప్రశంస తనకి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది కదా అని అనుకోవడమే. ఫంక్షన్ హడావుడి అలసట అంతా తీరిపోయాక అనుపమ మామగారు కూతురి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలేసుకుంటున్న తరుణంలో అనుపమ 5 లక్షలకు చెక్కు రాసి శిరీష పెళ్లి ఖర్చులకు వాడండి మామయ్య అంటూ ఆయన చేతులు పెట్టింది. "ఇదేమిటమ్మా ఇంత డబ్బు ఎక్కడిది? అప్పు చేసి ఇస్తున్నది కాదు కదా" అన్నారాయన. "లేదు మామయ్య, శిరీష పెళ్లికని ఎప్పటి నుండో మా ఇద్దరి జీతాల నుంచి కొంత డబ్బు సేవ్ చేస్తూ వచ్చాను. సడన్‌గా కుదిరితే డబ్బుకి ఇబ్బంది అవుతుందేమోనని. ఇంకా సరిపోకపోతే ఏదైనా లోన్‌కి అప్లై చేస్తాం" అని చెప్పింది. కోడలి మంచి మనసుకి ఆయన హృదయం పులకించింది. "మా ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా. ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి బాధ్యతలను ఇంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నావు. పొదుపుగా ఉంటూ సొంత ఇల్లు ఏర్పరచుకోవడమే కాకుండా శిరీష పెళ్లికి కూడా ఆర్థికంగా సహకరిస్తున్న నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి తల్లి" అనగానే వినయపూర్వకంగా ఆయనకు నమస్కరించింది అనుపమ. మామగారి ప్రశంస అనుపమలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా "ఇది నా ఇల్లు, ఈ ఇంటిలోని వారందరూ నా వాళ్ళు" అన్న ఒక ఆత్మీయ భావన ఆమె మనసుని మురిపింపచేసింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.